హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ ప్రారంభమైందో అప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 రూపురేఖలు మొత్తం మారిపోయాయి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యుడు అందరూ కూడా మొత్తంగా చెప్పిన ఒకే ఒక మాట ఏమిటి అంటే, మీరెవ్వరూ కూడా గౌతమ్తో పెట్టుకోవద్దు, గౌతమ్తో ఆర్గ్యూ వద్దు. ఎంతసేపు ఉంటే మీ దగ్గర కరెక్ట్ పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే గౌతమ్ని ఆర్గ్యూ చేయండి. అంతే తప్ప ఎదురు ప్రశ్నలు వేస్తూ గౌతమ్ని ఇరిటేట్ చేయాలని కానీ, గౌతమ్పై ఫైర్ అవ్వడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు, ఫైర్ అవ్వవద్దు అంటూ మిగిలిన హౌస్ మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు చెప్పారు. ముఖ్యంగా పృథ్వీ, యష్మి, ప్రేరణ, అలాగే నబీల్, అలాగే నిఖిల్, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే అదంతా ఎందుకు అంటే, గౌతమ్ గత 2 వారాల్లో ఎప్పుడూ లేని విధంగా టాప్ జోరుతో టైటిల్ రేస్లో దూసుకుపోతున్నాడు. ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన గౌతమ్ అన్న కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని ఈరోజు నాగార్జున వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి గౌతమ్తో మాట్లాడటం జరిగింది. గౌతమ్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన సమయంలో నీ గురించి స్పెషల్గా మాట్లాడారు, గమనించావా అంటూ అడగడంతో, గమనించాను సార్, ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా నన్ను బాగా పలకరించారు, దానికి నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతుడై ఉంటాను. 1 వారం నేను ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ అప్పటి నుంచి తిరిగి పుంజుకొని నా గేమ్ నేను ఆడాను కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని నాకు అనిపిస్తుంది సార్ అంటూ గౌతమ్ చెప్పడంతో, ఎగ్జాక్ట్లీ గౌతమ్, నువ్వు చెప్పింది 100కి 100% కరెక్ట్. నీ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యూ చేసి నిలబడాలి. ఇక్కడ ఆర్గ్యూ చేయడం అంటే గొడవలు పడటం కాదు, పాయింట్ మీద నిలబడి పాయింట్ కోసం మాట్లాడి పాయింట్తో పోరాడాలి. అదే ఈ బిగ్ బాస్ హౌస్లో కొట్లాట అంటే. నువ్వు దాన్ని కరెక్ట్గా 100% ఫాలో అయ్యావు, అందుకే ఈరోజు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వారి కుటుంబ సభ్యుడు హౌస్మేట్స్తో బాగా ఆడావు అని చెప్తూనే గౌతమ్ కూడా బాగా ఆడాడు చెప్పాడు అంటేనే అర్థమవుతుంది నీ స్టామినా ఏమిటో అంటూ గౌతమ్ పై నాగార్జున ప్రశంసల జల్లు కురిపించాడు అని చెప్పవచ్చు. అయితే మీ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ నీకు బాగా అందినట్టున్నాయి కదా అనడంతో, అందరికీ అందాయి కదా సార్, అందులో నేను ఒకరిని అంటూ గౌతమ్ చాలా కామెడీగా అయితే చెప్పాడు. సో గౌతమ్, నువ్వు మీ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని అలా వెళ్ళిపో, అంతే, ఇక సరిపోతుంది అంటూ చెప్పడంతో గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగే సార్, ఇకపై ఈ 4 వారాల పాటు నాలోని మరో గౌతమ్ని చూస్తారు అంటూ చెప్పడం ఇక్కడ విశేషం. సో ఫైనల్గా గౌతమ్, ఈ వారం నువ్వు పెళ్లి కొడుకుగా కూడా అదరగొట్టేసావయ్యా అంటే, రోహిణిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అని అనడంతో, సార్ అది అప్పటికప్పుడు స్కిట్ని ఇంప్లిమెంట్ చేశాము, బాగా వచ్చిందని అనిపించింది, మీకు బాగా వచ్చిందా అని అనిపించిందా సార్ అంటే, ఎగ్జాక్ట్లీ సూపర్గా కామెడీ పండింది, సూపర్, అంతే, ఎరగదీసేశారు, ప్రతి ఒక్కరూ కూడా తమ రోల్లో దుబ్బి పడేశారు, దించేశారు అంటూ నాగార్జున కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ టాస్క్లో భాగంగా పొగడడం అయితే జరిగింది. సో ఫైనల్గా నాగార్జున గౌతమ్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.